శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. 3-2-2019 నుంచి 9-2-2019 మధ్యకాలంలో మకర రాశి వారి వార ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ఉద్యోగ అభివృద్ధి, సంతాన సౌఖ్యము, వివాహాది నిశ్చయితాంబూలాదులలో శుభవార్తలు, ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగించడము, చిన్ననాటి మిత్రులతో కలిసి విహారయాత్ర లేదా విజ్ఞాన యాత్రకు బయలుదేరడము, అనుకోని విధంగా ఆత్మీయుల నుంచి ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశము, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి శుభవారము, అద్భుతమైనటువంటి రాజకీయ పదవి లభించే అవకాశము, కళాకారులకి ఉన్నత స్థాయి కాంట్రాక్టులు లభించేటువంటి అవకాశము, సినిమా రంగంలో ఉన్నత పదవి, ఉన్నత వ్యక్తితో నటించడము, ఉన్నత వ్యక్తిని డైరెక్ట్ చేసేటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ఆస్తిపాస్తుల పంపకాల్లో అనుకూలతలు, కోర్టు వివాదాలని కూడా సమసిపోవడము, నూతన ఉద్యోగ ప్రాప్తి, ముఖ్యంగా ఆన్ సైట్ లో గాని లేదా ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ లో మీకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఇంకా సంవత్సరం విద్య ఉంటుంది, మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో, అకాడమిక్ ఎడ్యుకేషన్ లో కూడా అద్భుతమైనటువంటి విద్యా అభివృద్ధి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్ లో, స్పెక్యులేషన్స్ లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాన్ని పొందవచ్చును. ఆత్మీయుల నుంచి లేదా ఇతరత్రుల నుంచి రావాల్సిన ధనము చేతికి అందేటువంటి అవకాశం ఉంటుంది. రుణ విమోచనం కూడా కలగడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. గొప్ప వ్యక్తుల యొక్క సహకారాన్ని పొందుతారు. నూతన వ్యక్తి మీకు పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపార అభివృద్ధికి నాంది పలికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగార్థులై చేసే ప్రయత్నం తప్పకుండా విదేశాల్లో పిఆర్ కానీ గ్రీన్ కార్డు అందుకుంటారు, లేదా పర్మనెంట్ ఉద్యోగాన్ని కూడా పొందుకునే అవకాశము. విదేశాల్లో ఉన్నవారికి స్థిరమైనటువంటి ఆస్తిపాస్తులు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వాహన సౌఖ్యం కూడా లాభాన్ని కలిగిస్తుంది. సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి ఉంటుంది. ఈ వారం మొత్తం కూడా మీకు అనుకూలమైన ధనయోగాలు, విద్యాయోగాలు, విద్యాభివృద్ధి, వ్యవహార లాభము, రాజకీయ లాభము, సంపూర్ణ ఆరోగ్యం, అనేక వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం, శత్రువుల నుంచి కూడా ధన సేకరణ జరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ వారం మొత్తం మీరు అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకునే శుభమైనటువంటి వారంగా చెప్పబడుతోంది. వ్యాపారంలో కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. 3, 4, 5, 6 తేదీలలో 9 అంకెను అదృష్టంగా వినియోగించుకోండి. 7, 8, 9 తేదీలలో 1 అంకెను అదృష్ట అంకెగా వినియోగించుకోవడం వల్ల శుభమైనటువంటి ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా చేయండి. అనుకూలవంతమైనటువంటి శుభ ఆనంద ప్రయోజనాలు పొందాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.